కోవిడ్ జాగ్రత్తలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఇక ముఖ్యాంశాలు. దాహోదులో 22,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. దాహోద్ మేక్ ఇన్ ఇండియాకు కేంద్రంగా మారుతోందన్న మోదీ. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని, భవిష్యత్తులో ఆయుష్ రంగం పెద్ద ఎత్తున పెట్టుబడులను పొందుతుందన్న మోదీ. హోంశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. దిశ యాప్ తరహాలోనే అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ACBకి యాప్ రూపొందించాలని ఆదేశం. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్న పవన్ కళ్యాణ్, రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే స్పందించాలని సూచన. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో రేపు జరిగే సిక్కుల మత గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన స్మారక నాణం, తపాలా స్టాంపును విడుదల చేస్తారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సహకారంతో భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు, రేపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురు తేజ్ బహదూర్ జీవితాన్ని వర్ణించే గ్రాండ్ లైట్ అండ్ సౌండ్ షో నిర్వహిస్తారు. దీంతో పాటు సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ ఘాట్కాను కూడా నిర్వహిస్తారు. ప్రపంచ చరిత్రలో మతం, మానవతా విలువలు, ఆదర్శాలను పరిరక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన 9వ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ బోధనలకు ప్రాచుర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి టి కృష్ణబాబుతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం కృష్ణబాబు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పేదలకు సరైన వైద్యం అందడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే నెలకు 200 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీపై ప్రతి నెల వెచ్చిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల పెంపుపై దృష్టి సారించి అభివృద్ధి చేయడానికి 500 కోట్ల రూపాయలను కేటాయించామని వివరించారు. Government of Andhra Pradesh is giving the topmost priority to health sector. Honorable Chief Minister YS Jagan Mohan Reddy Garu is keen that the poor people should get the best facilities, health facilities. Almost the state government is spending close to 200 crores every month for Dr. YSR Arogyasri, and we just wanted to see the position in teaching hospitals. Both Honorable Minister Rajani Garu and myself, we both took charge recently. So just we wanted to visit and understand the infrastructure, staff availability, medicines availability, lab facilities and general ambience of the hospital. So we just visited Guntur General Hospital, which is a very premier institute and having good name throughout the state, and most of the critical cases do come here. We have already sanctioned around 500 crores for upgrading the facilities. Similarly, we have also given a lot of additional posts as per the National Medical Council standards. So our first priority is to ensure that the infrastructure is improved and all the staff are filled. And whatever issues raised by the various professors, the heads of the department, like availability of the medical equipment and maybe some issues in availability of the drugs, they will be taken care, and we are sure that we are starting the rating of hospitals at different levels. This is the tertiary hospital. We do hope that this will maintain its status and be number one in the state.
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాహోద్లో 22,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే 1,400 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దాహోద్ మేక్ ఇన్ ఇండియాకు కేంద్రంగా మారబోతుందన్నారు. స్టీమ్ ఇంజన్లను తయారు చేసిన వర్క్ షాపు నేడు మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తోందన్నారు. దాహోద్లో ఎలక్ట్రిక్ ఇంజన్ల తయారీ కోసం 20,000 కోట్ల రూపాయల విలువైన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. चांदीनो बोरियों हिंदुस्तान का कोई भी आदिवासी क्षेत्र हो, मैं कह सकता हूं कि मेरे आदिवासी भाई बहनों का जीवन यानी पानी जितना पवित्र और नई कोपलो जितना सौम्य होता है, यहां दाहोद में अनेक परिवारों के साथ और पूरे इस क्षेत्र में मैंने बहुत लंबे समय तक अपना समय बिताया है। भारत सरकार, गुजरात सरकार, ये डबल इंजन की सरकार एक सेवा भाव से कार्य कर रही है। भाइयों और बहनों, इसी कड़ी में आज दाहोद और पंचमहाल के विकास से जुड़ी 22,000 करोड़ रुपए से अधिक की परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया गया है। जिन परियोजनाओं का आज उद्घाटन हुआ है, उनमें एक पेयजल से जुड़ी योजना है और दूसरी दाहोद को स्मार्ट सिटी बनाने से जुड़े कई प्रोजेक्ट्स हैं। पानी के इस प्रोजेक्ट से दाहोद के सैकड़ों गांवों की माताओं बहनों का जीवन बहुत आसान होने वाला है। साथियों, इस पूरे क्षेत्र की आकांक्षा से जुड़ा एक और बड़ा काम आज शुरू हुआ है। दाहोद अब मेक इन इंडिया का भी बहुत बड़ा केंद्र बनने जा रहा है। गुलामी के कालखंड में यहां स्टीम लोकोमोटिव के लिए जो वर्कशॉप बनी थी, वो अब मेक इन इंडिया को गति देगी। భారత్లో ఉద్భవించిన సాంప్రదాయ వైద్య విధానాలు భవిష్యత్తులో ప్రపంచ వైద్య రంగానికి దిశానిర్దేశం చేయబోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచ శిఖరాగ్ర సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ పాల్గొన్నారు. అలాగే ప్రపంచ నలుమూలల నుండి వైద్య రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్య, వైద్య, పరిశోధన, సృజనాత్మక రంగాల్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భారత్, మారిషస్ తో పాటు వివిధ దేశాల సంస్థలు పరస్పరం ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ హీల్ ఇన్ ఇండియా ఈ దశాబ్దంలో పెద్ద బ్రాండ్గా మారుతుందన్నారు. ఆయుర్వేదం, యునాని, సిద్ధ ఆధారిత ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా బాగా ప్రాచుర్యం పొందగలవని పేర్కొన్నారు. ఆయుష్ వీసా కోసం కొత్త కేటగిరీని రూపొందించాలని ప్రధానమంత్రి ప్రకటించారు. తద్వారా విదేశీయులు ఆయుష్ రంగంలో ఉపయోగాలు పొందగలరని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయుష్ రంగం పెద్ద ఎత్తున పెట్టుబడులను పొందగలదని సూచించారు. ये समिट इसकी एक शानदार शुरुआत है। आयुष प्रोडक्ट्स के निर्यात को प्रमोट करने के लिए भी बीते सालों में अभूतपूर्व प्रयास हुए हैं। दूसरे देशों के साथ आयुष औषधियों की परस्पर मान्यता पर बल दिया गया है। इसके लिए हमने बीते सालों में अलग अलग देशों के साथ 50 से अधिक एमओयू किए हैं। हमारे आयुष एक्सपर्ट्स ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स के साथ मिलकर आईएसओ स्टैंडर्ड्स विकसित कर रहे हैं। इससे आयुष के लिए 150 देशों से भी अधिक देशों में एक विशाल एक्सपोर्ट मार्केट खुलेगा। आज एक और घोषणा मैं आपके बीच कर रहा हूं। देश भर में
आयुर्वेद प्रोडक्ट्स के प्रचार प्रसार के लिए, रिसर्च और मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार आयुष पार्क का नेटवर्क विकसित करेगी। ये आयुष पार्क देश में आयुष मैन्युफैक्चरिंग को नई दिशा देगा। हर्ब्स और मेडिसिनल प्लांट का उत्पादन किसानों की आय और आजीविका बढ़ाने का अच्छा साधन हो सकता है। इसमें एम्प्लॉयमेंट जनरेशन का भी बहुत स्कोप है, लेकिन हमने ये देखा है कि ऐसे प्लांट्स और प्रोडक्ट्स का मार्केट बहुत लिमिटेड होता है, स्पेशलाइज होता है। बहुत जरूरी है कि मेडिसिनल प्लांट्स की पैदावार से जुड़े किसानों को आसानी से मार्केट से जुड़ने की सहूलियत मिले। इसके लिए सरकार आयुष ई मार्केट प्लेस के आधुनिकीकरण और उसके विस्तार पर भी बहुत तेजी से काम कर रही है। ఆయుష్ ద్వారా ప్రపంచం మొత్తం భారత్కు వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశానికే కాక ప్రపంచానికే గర్వకారణమైన గాంధీ పుట్టిన ఈ గడ్డకు అభివాదాలు చేస్తున్నానంటూ గుజరాతీ భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ గ్లోబల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యం అయినందుకు అత్యంత గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో పరిశోధన చేపట్టడం గొప్ప విషయమని తెలిపారు. Thank you. I'm glad to be here. The center is designed to be an engine of innovation to drive the agenda for evidence, data, and sustainability in traditional medicine. The new global center will connect with traditional medicine practitioners from all over the world and help standards for research and evidence-informed policies to improve health, as His Excellency Prime Minister Modi said yesterday. The new center will complement WHO's work on traditional medicine in headquarters, regional and country offices. It will focus on evidence, data, sustainability and innovation to support national policies and optimize the use of traditional medicine for health and well-being. I commend Prime Minister Modi and the Indian government for their commitment to harness the power of innovation in public health. Ayurveda in Delhi. I heard about holistic Ayurveda and Panchakarma treatment in the Ayurveda pediatric department, as well as holistic, traditional recipes and therapeutic diets. It's easy to see the great potential traditional medicine has if it can be given attention globally. I also learned that the hospital data is managed with an integrated hospital management system, which is an encouraging sign of using technology to marry traditional medicine with modern methods, traditional and modern side by side. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లో నిర్వహిస్తున్న శిఖరాగ్ర సదస్సులో మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్ మాట్లాడుతూ భారత్ ప్రపంచ ఫార్మాసిటీగా పేరుగాంచిందన్నారు. ఆయుష్ ఆయుర్వేదం సంప్రదాయ వైద్యంలో కూడా భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. సాంప్రదాయ వైద్య రంగంలో భారత్తో మరింత దగ్గర చేయాలని ఆకాంక్షించారు. ఆయుర్వేదంతో పాటు ఫార్మసీలో కూడా భారత్తో కలిసి పనిచేస్తామన్నారు. కరోనా సంక్షోభ సమయంలో మారిషస్ కి భారత్ ఎంతో సహాయం చేసిందని తెలిపారు. ఇటీవల కాలంలో పరిశోధన అభివృద్ధి రంగాల్లో భారత్తో పలు ఒప్పందాలు చేసుకున్నామని ఈ ప్రాజెక్టులు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. Investment and Innovation Summit. On this occasion, India is showcasing its official recognition of therapies originating from traditional medical systems by hosting the first ever WHO Global Center for Traditional Medicine. Traditional medicine
has been an integral resource for health for centuries in communities around the world. And the use of traditional complementary or alternative medicine is especially widespread in settings where access to conventional medications is limited. The socio-cultural practice and biodiversity heritages of traditional medicine are invaluable resources to evolve inclusive, diverse, sustainable development. The World Health Organization estimates that 80% of the world population uses traditional medicine of various origins. The knowledge of traditional medicine, treatments, and practices must not only be respected, but must also be preserved and promoted. The initiation of this project by Sri Modi ji translates into reality his vision to offer to the world a new way of healing the suffering of people. For Sri Modi ji, the whole world is a family. Vasudeva Kutumbakam. రాష్ట్రంలో దిశ యాప్ తరహాలోనే అవినీతిపై ఫిర్యాదులు చేసేందుకు ఏసీబీకి యాప్ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హోంశాఖపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ మంత్రి తానేటి వనిత ఆ శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నెల రోజుల్లోగా యాప్ రూపకల్పన చేయాలని, ఆడియోని సైతం ఫిర్యాదుగా పంపించవచ్చని తెలిపారు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మండల స్థాయి వరకు ఏసీబీ స్టేషన్లు అందుబాటులో ఉండాలన్నారు. డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలకు రాష్ట్రంలో చోటు ఉండకూడదన్నారు. డ్రగ్స్ మూలాలను కూకటి వేళ్లతో నిర్మూలించాలని సూచించారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను ప్రక్షాళన చేయాలన్నారు. ఆన్ చేస్తే చాలు. Even if it means audio, even if video recording is difficult, as long as the conversation is recorded, immediately that conversation should be forwarded to our telephone number. That was the focus with which we actually circulated a telephone number. That was the focus with which we actually publicized that telephone number. And that once again should be revisited and re-emphasized so that we continue to take that task of cleaning up the system. And Sachvalayam Vyavastha annadi manam teeskochina vyavastha. So far there is no corruption there. We should just, our duty is to safeguard that corruption element does not sink in. Akkada corruption raakunda jagrata padala. So what are the SOPs that we need to build within the Sachvalayams? Rendo focus disha meeda rendo focus. This is something that it has never been done before in the state of Andhra Pradesh. Prati DGP ki, Prati Home Minister ko, this is the pride, ownership. Asalu program jaruguta undi, brahmandanga jaruguta undani anipinchukodu. Women's safety, dani meeda we would have to be more focused. Coming out, we should come out with more SOPs, more protocols in place so that the system runs more effectively, more efficiently. 0.24 crore women చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ లో we have Disha app in their phones. ఈ 1.24 crore women, they should be satisfied women. అంటే వాళ్ళు ఏమి షేక్ చేసినా SOS బటన్ నొక్కినా ఖచ్చితంగా పోలీస్ సోదరుడు within the stipulated time frame, fastest response time లో they should make themselves available. Adi kuda very important. Everywhere in the country, the drugs, the ganja, our universities protect cheskovala, our college children protect cheskovala. So the focus should be from junior colleges. The focus should be on engineering colleges. Focus should be on our degree colleges. The focus should be on our universities. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మనకు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. బిక్కవోలు మండలం బలభద్రాపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం తాడేపల్లి నుంచి బలభద్రాపురం చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సచివాలయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పట్టణాల్లోని పేదలకు ఇళ్లు నిర్మిస్తామని మాటలు చెప్పిన గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు మిగిల్చిందన్నారు. 2014 నుంచి 17 వరకు మౌనంగా ఉండి ఎన్నికల సమయంలో హడావుడి చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఓవైపు తీరుస్తూనే మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి దాదాపు 4,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తోందన్నారు. పూర్తి స్థాయిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఇళ్లను జూన్ 22కు 1,34,000 ఇళ్లు రిజిస్టర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి అనే టార్గెట్ తోటి ప్రతి నెల 39, 40 నుంచి 50,000 ఇళ్లు పూర్తి చేసుకుని మొత్తంగా 2,62,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని తయారు చేసుకుని ఈరోజు అధికారులతోటి మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇళ్ళు ఏవైతే టిడ్కో ఇళ్ళు గత ప్రభుత్వం కేవలం 14లో అధికారంలోకి వచ్చి 17 వరకు 18 వరకు దాన్ని ఏం పట్టించుకోకుండా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళా ఎప్పటిలాగే ఈ టిడ్కో హౌసెస్ను ఆర్భాటంగా ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏదో చేశామని చెప్పి ఒక 10% ఇన్ఫ్రాస్ట్రక్చరు అరకొరగా ఈ హౌసెస్ను వదిలిపెట్టి సుమారు ఒక 3,000 కోట్లు 3,082 కోట్ల రూపాయల అప్పుల్ని విధించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అక్కడి నుంచి తీసుకొని ఈ యొక్క 3 ఏళ్ల కాలంలో వాళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల్ని తీరుస్తూ ఆ 3,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు ఒక 800 కోట్లు 8 నుంచి 1,000 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారులకు ఇంకా మెరుగ్గా ఈ పథకాన్ని వర్తింప చేయాలని చెప్పి అదనంగా 4,287 కోట్ల రూపాయల అదనంగా భారం తీసుకుంటూ ఈ పథకాన్ని ఇంకా విస్తరింపజేసి ఈ యొక్క పట్టణాల్లో మరి పేదలకు ఈ సొంత ఇంటి కళను సాకారం చేస్తూ దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఈ 2,62,000 ఇళ్ళు మరి పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతాం. సాగు నష్టాలు రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో పాలకపక్షం విఫలమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకు రైతుల ఆత్మహత్య ఘటనలే ఉదాహరణ అని పేర్కొన్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పంట నష్టాలు, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బలవన్మరణానికి పాల్పడే పరిస్థితులు రైతుల ముందు ఉన్నాయంటే వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం లేదని అర్థమవుతోందని తెలిపారు. బాధ్యత గల పార్టీగా జనసేన కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతుంటే పాలకపక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తుందన్నారు. రైతులకు అండగా ఉండటం జనసేన పార్టీ బాధ్యతగా తీసుకుందన్నారు. వారి సమస్యల సత్వర పరిష్కారానికి మానవతా దృక్పథంతో అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 2,941 నమూనాలను పరీక్షించగా కేవలం ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇక ఇప్పటి వరకు 3,35,05,128 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9,26,46,432 వ్యాక్సిన్ డోసులను అందించినట్టు తెలిపింది. వీరిలో 19,66,499 మంది ప్రికాషన్ డోసును తీసుకున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువ సివిల్ సర్వీస్ అధికారులు తమ పని విధానంలో కూడా సృజనాత్మకంగా వ్యవహరించాలని కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, సైన్స్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. 5వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 8 సంవత్సరాల్లో దేశంలో జరిగిన అభివృద్ధి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ యాత్రలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర ప్రశంసనీయమని కేంద్ర మంత్రి తెలిపారు. When the Prime Minister says perform, reform and transform, the same mantra will be underlying throughout where we go. And I am glad that over the last 8 years, much headway has been made which was actually waiting to happen. As Mr. Goiba rightly mentioned, the e-office thing, and in the context of COVID. I think the greatest test for the e-office experiment was the COVID times. At least in this ministry, the Ministry of Personnel, we did not allow the work to be interrupted even for a single day.
And even during the lockdown, since I used to virtually speak to each of the officers, because we had that 50% thing. So those sitting at home, some of them not well, some of them positive, sometimes they're working. So I still remember, and I very fondly keep narrating, one of the junior officers said the new dictum, sir, should be minimum attendance, maximum output. So this is, I think, a liberation of the mindset that has happened, thanks to Prime Minister Modi. He could foresee the merit of this e-working even before we were actually confronted with this kind of a problem. And I'm glad to say that the other ministry donor, where I was for almost 7 years, we were the first to go e-line nearly 6 years ago, because we realized that we had to remain connected to Shillong, where we had the NEC headquarters. Being a researcher and జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ రంగ ఎల్ఐసి పాలసీల విక్రయాల్లో దూసుకెళ్లింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.17 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. 2020-21లో విక్రయించిన 2.10 కోట్ల పాలసీలతో పోలిస్తే 3.54% వృద్ధి కనిపించింది. ప్రతి నిమిషానికి 41 పాలసీలను విక్రయించినట్లు ఎల్ఐసి తెలిపింది. భారత్ అమెరికా రాయబారి కార్యాలయం వచ్చే 12 నెలల కాలంలో దాదాపు 8 లక్షల వీసాలను జారీ చేస్తుందని యుఎస్ ఎంబసీ అధికారి డొనాల్డ్ హెప్లిన్ చెప్పారు. వీసాల ప్రాసెసింగ్ కోసం పలు స్లాట్స్ ఆరంభించామన్నారు. తమ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. హైదరాబాద్లో కొత్త భవనాన్ని ఆరంభిస్తామని చెప్పారు. భారతీయ విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో త్వరలో ఉమ్మడి ద్వంద్వ డిగ్రీలు, సంయుక్త కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని, ఈ మేర సంబంధిత నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఆమోదించినట్లు చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. ఉన్నత విద్యా మండలి సమావేశంలో నిబంధనలు ఖరారు చేశారు. ఈ నిబంధనలు ఆన్లైన్ కార్యక్రమాలకు, ఓపెన్, దూర విద్యలకు వర్తించవని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా చేర్చుతామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ ప్రకటించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ నైతిక విద్యా విభాగంలో భగవద్గీత, పంచతంత్రం, రామాయణం, మహాభారతం చేర్చాలని ఇప్పటికే విద్యావేత్తల నుంచి సూచనలు, ప్రతిపాదనలు వచ్చాయన్నారు. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చినా దానికి సంబంధించి పరీక్ష ఉండదని స్పష్టం చేశారు. దీన్ని వ్యక్తిత్వ వికాస పాఠంగానే భావిస్తున్నామని తెలిపారు. వాతావరణం. తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం మధ్య తమిళనాడు నుండి దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగల 3 రోజుల వరకు 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత 5 సెషన్ల నష్టాలకు భిన్నంగా ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే బాటలో పయనించాయి. ఉదయం 56,741 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 574 పాయింట్ల లాభంతో 57,037 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,047 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 193 పాయింట్లు లాభపడి 17,151 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹76.22గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 88వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ సూచనలు, సలహాలను పంపవచ్చు. స్వర సందేశాలను పంపాలనుకునేవారు 1800-117800 నెంబర్కు ఈ నెల 22వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.